ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం హనుమద్దేవతాయే నమః. శనిచరగ్రహ దేవతాయే నమః. మంగళకర కుజగ్రహాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి, పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో 100% ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పచెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా, అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తాము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శని గ్రహము. మరి గ్రహాలన్నిటిలో కూడా ఈయన మందగమనుడు అంటారు. చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈయన జూలై 13వ తేదీన వక్రించి దాదాపుగా 4.5 నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వాభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబర్ 28వ తేదీన 2025వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన అంటే 28వ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది. కాబట్టి మన యొక్క జన్మ కుండలి ప్రకారము రాశి కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము 12వ భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తను ఇచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద 3వ దృష్టి చేత వృషభ రాశి మీద, 7వ దృష్టి చేత కన్యా రాశి మీద, 10వ దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ, అలాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరికి మరలా పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము, కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధాకారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్ గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధా శని దోషం తగులుతోంది. కాబట్టి ఇన్ని రాశుల వారికి శని యొక్క దృష్టి చేత, శని యొక్క స్థితి చేత, అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని, సంతానాన్ని, వివాహాన్ని, అఖండమైనటువంటి రాజయోగాలని, దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని, ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది.
దీనికి తోడు ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము, శత్రుగ్రహము. మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు. ఒక పక్క రోడ్డు ప్రమాదాల, అగ్ని ప్రమాదాల, వాయు ప్రమాదాల, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని, యుద్ధాలని, యుద్ధ మేఘాలని, ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు. కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి, ఆలోచన రాహిత్యమైనటువంటి, అన్నిటిలో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి, దూకుడు స్వభావం కలిగినటువంటి, అనుకున్న వెంటనే ఫాస్ట్ గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. అంటే గురుగ్రహ పాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము. ఈ గురుగ్రహము మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్ గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి. గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా. మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము, శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది. శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ 7వ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి 11న ఉత్తరాషాఢ నక్షత్రంలో, అంటే జనవరి 15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత, కుజుడు 4వ దృష్టి చేత శనిని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము. కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద, కుజుడి యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, ప్రపంచానికి, మన విశ్వానికి, అట్లాగే కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు, అట్లాగే కుజరాశులు, మేష వృశ్చిక రాశులకి, అట్లాగే శని రాశులైనటువంటి మకరము కుంభరాశుల వారికి, అలాగే కుజుడి యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి, శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము, అట్లాగే అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, ఇవి శని నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారు ఈ రాశులకు సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు, అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్న వారు, శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా. ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి. ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మన రాశులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి, అవి మనల్ని కాపాడతాయి. జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప నక్షత్రాలలో ఉండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను గనక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి, జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజ శనుల యొక్క స్థితి గనక ఆట్లాడుకుంటే అట్టడుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆరోగ్యం, ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు, యుద్ధాలని, యుద్ధ వాతావరణాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు, ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము. అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. శత్రువులు, పరాయ దేశస్తులు కావచ్చు, మన జాతకరీత్యా చూస్తే గనక మా గోచారంలో కొన్ని రాశుల వారికి అయిన వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు, లేకపోతే సంతానము, ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులే, మనకి శత్రు వృద్ధి కలుగుతుంది. అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది. అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈయన అగ్నిరాశి తత్వంలో, అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వ కారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. వాయు సంబంధిత
పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతో మంది మరణించే అవకాశం కూడా కలుగుతోంది. ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో గాని, జలం లోపల గాని, లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు గాని ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు. ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉండొచ్చు కొంతమందికి. ముఖ్యంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు కూడా కుజుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా, అంటే దాదాపుగా డిసెంబర్ 21 నుంచి జనవరి 12 సంక్రాంతి వరకు శని ఈ కుజ శుక్రులను చూడటం, కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము, ఇబ్బందులు పడటము, లేకపోతే మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము, గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దోషప్రదము. అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల యందు కుజ శుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని, ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు. శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క దోషము, ఎవరైనా బిల్డింగులు కడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూలిపోవటము, అట్లాగే ఏదైనా బ్రిడ్జిలు కడుతుంటే కనుక, అంటే ఇంటర్నేషనల్ గా కానివ్వండి, లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము, అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము, వాహన ప్రమాదాలు జరగటము, అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది. మరి మేషాది రాశి పర్యంతము మీన 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి. అంటే మానసికంగా కావచ్చు, దీక్షాపరంగా కావచ్చు, మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవండి. అట్లాగే కుజ శని గ్రహాలకు సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా 7 సార్లు 19 సార్లు రోజు చదవండి. కొంతమంది జాతకాలలో, జన్మ జాతకాలలో ఎన్నో రకాల సమస్యలు గనక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని, వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ, గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాల్ని ఆచరించుకొని, అది జపరూపేణ, లింగ రూపేణ అభిషేకము, లేదా హోమ రూపేణ, దాన రూపేణ, ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు, గురువులకి దాన ధర్మాదుల పరంగా కావచ్చు, హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు, హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు, ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి. అట్లాగే కుజశనుల శాంత్యర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకు సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి. దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము. ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మ జాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుస్సంఘటనలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ, ఈ యొక్క మేషాది 12 రాశి పర్యంతము ఈ జనవరి 14 వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం. ఓం ఆంజనేయాయ నమః. తులారాశి వారికి ఈ డిసెంబర్ నెల అలాగే జనవరి 15 వరకు కూడా కుజగ్రహ శనిగ్రహ ప్రభావము ఒకందుకు చాలా మేలు చేస్తుందని చెప్పుకోవాలి తులారాశి వారికి. ఎందుకంటే 3లో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కుజగ్రహంతో కలిసి 3లో ఉండటము, అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు, వీరు అంటే 2 పాపగ్రహాలు ఉండాల్సినటువంటి స్థానంలో ఉండటం వలన వీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని శుభంగా అనుభవించేటటువంటి రోజులు చక్కగా ముందున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3లో ఉన్నటువంటి కుజుడు వలన ధనపరమైనటువంటి ఆకస్మికంగా సహాయ సహకారాలు తండ్రి వలన కావచ్చు, లేకపోతే వారు చేసుకున్నటువంటి కర్మానుసారం కావచ్చు చక్కగా లభించే అవకాశం కలుగుతోంది. లేకపోతే తల్లి వలన కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సంతాన పరంగా కావచ్చు.
కాస్త ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు, బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాల వల్ల కావచ్చు, అయితే ప్రయాణాలు చేసేటటువంటి అంటే శుక్రుడు ఎంటర్ అయిన తర్వాత వీరు ప్రయాణాల పరంగా సంపాదించే సంపాదన పరంగా కావచ్చు, లేదా ప్రయత్నపూర్వకంగా వీరు ఉద్యోగాలను అన్వేషిస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ రెండు కూడా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వారికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలలో సక్సెస్ రేటు చక్కగా వృద్ధి చెందడానికి శని భగవానుడు కూడా ఇప్పుడు రుజుమార్గంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టి ఆర్థిక పరంగా కూడా వెసులుబాటుగా కనిపిస్తోంది. ఏదో రకమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, తల్లి యొక్క ఆశీర్వచన బలం కావచ్చు, వీరిని అకస్మాత్తుగా ఉద్యోగరీత్యా ధనాన్ని కూడబెట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కొంత తొలగించే ప్రయత్నం కూడా ఈ శని భగవానుడు ఇస్తున్నాడు. అట్లాగే ముఖ్యంగా వీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే అవతల వాడు మిమ్మల్ని లిఫ్ట్ అడిగి ఏదైనా సహాయము అడిగినప్పుడు కొంచెం మీ యొక్క ఆలోచన చాలా సున్నితంగా సరళంగా ఆలోచించే శక్తి మీకు ఉండాలి. ఆవేశపడి అవతల వాడికి నేను సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే ధనపరంగా కావచ్చు వాడే మీకు శత్రువై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే కోర్టు కేసుల విషయాలలో ఎవరైనా సరే అన్నదమ్ముల పరంగా, ఆస్తుల పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా సంతాన పరంగా కానీ, తల్లి యొక్క ఆస్తుల పరంగా కానీ, మీకు రావాల్సినటువంటి అంతకుముందు ఎవరికైనా పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడులు రావాలన్నా అట్లా ఏదైనా సరే ఈ కోర్టుకు సంబంధించిన విషయాలలో మీ సంకల్పానికి తగ్గ విజయము, మీ యొక్క ధైర్యము, సాహసముతో లక్ష్మీ కటాక్షము కలుగుతుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. అట్లాగే శుక్రుడు కూడా కుజుడితో కలవటం ద్వారా ఆకస్మికంగా ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు అందటము, ఆ స్త్రీ సహాయ సహకారాల ద్వారా మీకు ఉద్యోగ ధర్మంలో కాస్త వెసులుబాటు కలగటము, దాని ద్వారా ఇరువురి మధ్య ప్రేమ అనేటటువంటి ఒక అనురాగకరమైనటువంటి సౌఖ్యము కలగటము అనేటటువంటిది ఇవన్నీ కూడా కుజశనుల యొక్క శుక్రుల యొక్క దృష్టి భేదం వల్ల కలుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎంతవరకు ఉంటాయనేటటువంటిది చెప్పలేం. ఎందుకంటే వీరి మధ్య అనుకూలతలు తక్కువ. శనికి శుక్రుడు కష్టమే, కుజ శుక్రులకి పడదు, కుజశనులకి పడదు. కాబట్టి త్రికోణ బంధం నడుస్తోంది. ఇది అంత అనుకూలమైన పరిస్థితి కావచ్చు. ఇక్కడ సహాయం వరకే మీరు చేయటం మంచిది అని భావన, లేకపోతే ఆర్థిక పరంగా భార్యాభర్తల యొక్క సహాయ సహకారాలు ఒకరికొకరు గనక అంతర్గతంగా ఒకరికొకరు చర్చించుకొని చేస్తే జీవితంలో వ్యాపార పరంగా కూడా వృత్తిపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవన ఉపాధి కలుగుతుంది. అట్లాగే ఏదో ఒక భూమిని కానీ, గృహాన్ని కానీ, గృహ కట్టడాన్ని కానీ చేసేటటువంటి అవకాశము, దానికి సంబంధించినటువంటి సహకారము తల్లి వలన కలగటము, ఇలాంటివన్నీ కూడా ధనపరంగా భార్యాభర్తల మధ్య పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ వీరు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క బంధం మంచిది కాదు. కాబట్టి తప్పకుండా హనుమంతుడి ఉపాసన చెయ్యండి. హనుమత్ దండకాన్ని విన్నన్నా వినండి, చదవనన్నా చదవండి, లేదా బడబాణల స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదవండి, లేదా ఏమీ లేకపోతే నిత్యము నరనరాల్లో కూడా ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః అనేటటువంటి నామస్మరణ చేయటం ద్వారా ఆ ఆరా అనేటటువంటిది మీకు సకల శుభాలను విజయాలను ఇవ్వటానికి చాలా అత్యంత శుభకరమైనటువంటి సమయంగా మీరు భావించాలి. ఓం హనుమతే నమో నమః.